45వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలు దేవా, రక్షక, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకుని దేవుడవై ఉన్నావు. మరొకసారి చదువుతాను. ఇశ్రాయేలు దేవా, రక్షక, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకుని దేవుడవై ఉన్నావు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, అత్యున్నతమైన నామానికి వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. ఈ పునరుద్ధాన దినాన్న మీ సన్నిధికి మేమందరం రాగలగడానికి మీ కృప చూపించారు. ఈ దిన ఆరాధన అంతట్లో మీరే తోడై నడిపించమని వేడుకుంటా ఉన్నాను. చేరవచ్చిన మా అందరి అంతరంగాలతో మీరు మాట్లాడమని వేడుకుంటా ఉన్నాను. జీవము కలిగిన మీ వాక్యం మా అంతరంగాలకు అర్థవంతంగా వివరించమని వేడుకుంటా ఉన్నాను. కృప కలిగిన తండ్రి, ఆరాధనలోను, బలవర్తమానంలోను, కార్యక్రమంలోను మీరే తోడుగా ఉండి నడిపించమని, వ్యర్థమైన మాటలు రాకుండా నోటికి కాపుతలు అనుగ్రహించమని వేడుకుంటూ, సమయోచితమైన సహాయం కొరకు మీ వైపు ఎదురు చూస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసయ్య పుణ్య నామములో మిక్కిలి వినయముగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సౌండ్ తగ్గిస్తాను. ఆమేన్. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 15వ వచనంలో దేవుని యొక్క ఒక లక్షణాన్ని ఈ గ్రంథకర్త రాస్తూ ఇలా అన్నారు: ఇశ్రాయేలు దేవా, రక్షక, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకున్న దేవుడవై ఉన్నావు అనే మాట. ఈ మాట చాలాసార్లు మన జీవితాల్లో విశ్వాసమైన మనకు అర్థం కాని విషయం ఏంటండి అంటే, దేవుడు మరుగుపరుచుకోవడం ఏంటి అని. ఈ మాటకి వేరొక మాట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అనే మాట. ఈ రెండు వచనాలు పక్క పెట్టి చూసినప్పుడు విశ్వాసం కొన్నిసార్లు మన జీవితాన్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏమనండి అంటే, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది అని విశ్వాసాన్ని గురించి మాట్లాడారు. ఇదే మాట పక్కన ఆ వచనాన్ని పెట్టి చూస్తే దేవుడు మరుగుపరుచుకునేవాడనే విషయం. ఈ రెండు విషయాల మధ్య ఒక విశ్వాసి దేవుణ్ణి అర్థం చేసుకునే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మనం చాలాసార్లు మొబైల్లో సంభాషణ చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ అది కంటిన్యూస్గా బిజీ వచ్చిందనుకోండి, ఆ తర్వాత లిఫ్ట్ చేయగానే మొట్టమొదటి అడిగే ప్రశ్న ఏంటి చెప్పండి? ఫోన్ చేస్తున్నాం, కంటిన్యూస్గా బిజీ వచ్చింది, చివరికి ఎప్పుడు లిఫ్ట్ చేశారు, మన మొట్టమొదటి అడిగే ప్రశ్న ఏంటి? మీకు ఎప్పుడు అలా రాలేదా? మీకు ఎప్పుడు బాగా కనెక్ట్ అయ్యేటట్టు ఉన్నాయి కదా. మొట్టమొదటి అడిగే ప్రశ్న ఎక్కడున్నావు? సో నేను ఫోన్ చేసింది ఎక్కడున్నావు అని అడగడానికి కాదు, నేను ఫోన్ చేసింది ఏదో నేను మాట్లాడటానికి. కానీ ఫోన్ లిఫ్ట్ చేయగానే నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఎక్కడున్నావని. అది అప్రస్తుతం మనకు వాస్తవానికి. ఆ తర్వాత ఎప్పటిదాకా ఏం చేస్తున్నావని అర్థమవుతుందండి. సో ఫోన్ చేసింది ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అడగడానికి కాదు, నా మనసులో ఉన్న బాధో లేకపోతే చెప్పడానికి. కానీ ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత నా సంభాషణ అలా ఉండదు. అలాగే దేవునితో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవుడిని ఏమంటాం? నువ్వు ఎక్కడున్నావు ప్రభు అంటాం. ఎక్కడుంటే మీకెందుకు మాట్లాడరాదండి? బైబిల్లో చాలా సందర్భాల్లో చాలామంది భక్తులు నువ్వెక్కడున్నావు ప్రభా, నేను ఇలాంటి పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు అని ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. అలా ప్రశ్నించినటువంటి ఒక కీర్తనని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. చూడండి ఒకసారి 13వ కీర్తన. 13వ కీర్తనలో దావీదు మహారాజు సౌలు చేత తరమబడచా ఉన్న సమయంలో, ఆ తరమబడి అలసిపోతున్నటువంటి సమయంలో ఈ కీర్తన రాసినట్టు కనబడుతుంది మనకి. 13వ కీర్తనలో 6 వచనాలు ఉన్నాయి. మార్చి చదువుకొని కొద్దిసేపు దీన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా, ఎన్నాళ్ల వరకు నీవు నన్ను మర్చిపోదువు? నిత్యము మరచెదవా? నాకెంతకాలము విముఖుడవి ఎందువు?
యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించేదను అనే మాట. ఈ కీర్తనలో ఉన్న 6 వచనాలు నేటి క్రైస్తవ విశ్వాస జీవితానికి చాలా అద్దినట్టుగా సరిపోతాయి. ఈ కీర్తన మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ కీర్తనలో దావీదు గారి స్థలంలో మనం పెట్టుకుంటే మన జీవితాల్లో చాలా ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. ఈ కీర్తన మొత్తాన్ని 3గా విభాగిస్తే ఏమని ఉంటుందంటే, మొదటిది మానవుని యొక్క అంతరంగంలో దాగి ఉన్న దుఃఖం. మొదటి 2 వచనాలు చెప్తుంది. మొదటి 2 వచనాలు ఏం చెప్తుందంటే, మానవుని యొక్క అంతరంగంలో దాగి ఉన్న దుఃఖాన్ని గురించి అది మాట్లాడుతుంది. ఆ తర్వాత 3-4 వచనాలు ఏం చెప్తాయండి అంటే, ఆ దుఃఖం మధ్యలో దేవునితో మాట్లాడే విధానం. ఆ దుఃఖం మధ్యలో దేవునితో మాట్లాడే విధానం. ఆ తర్వాత చివరి వచనం ఏం మాట్లాడతాడు అంటే, దేవుడు వారికిచ్చిన సంతోషకరమైన వర్తమానాన్ని బట్టి దేవుని స్తుతించగలగడం. ఈ 3 విషయాలు ఇక్కడ కనపడతాయి. ఒకటి దుఃఖం అనుకున్నాం, రెండోది విన్నపం అని చెప్పి అనుకున్నాం, మూడోది ఆ విన్నపాల మధ్యలో దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చినటువంటి ఆనందాన్ని బట్టి స్తుతించడం మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఈ కీర్తన ఆలోచిస్తూ ఉన్నప్పుడు చాలా విషయాలు నా పట్ల సిగ్గు కలిగిన విషయాలు కనబడినాయి. అంత మాత్రమే కాదు, ఆ పరిస్థితుల మధ్యలో దేవునితో వ్యవహరించిన తీరు కొన్నిసార్లు ప్రశ్నించడం కూడా జరిగింది. మొదటి మాట చూడండి, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదువు, నిత్యము మరచెదవా, నాకెంతకాలము విముఖుడవై ఉందువు అనే మాట. ఈ మాటలో ఆయన అడిగినటువంటిది ఏంటంటే, ఆయన అడుగుతుంది జవాబు కోసం కాదు. రెండోది, ఒకే మాటను మరలా చెప్పడాన్ని బట్టి తన అంతరంగంలో ఉన్న వేదన తీవ్రతని దేవునికి వివరిస్తూ ఉన్నాడు. మళ్ళీ చెప్తాను, ఈ 2 వచనాలు మనం చూస్తూ ఉంటే నాకు జవాబు కావాలని అడగట్లేదు, తన ప్రశ్న దేవుడు వినాలని. రెండో మాట ఏంటి, ఒకే వచనాన్ని పదే చెప్తున్నాడు కాబట్టి తన సమస్య ఎంత తీవ్రత ఉందో చెప్తా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనం చేసే ప్రార్థనలు కానీ మనం చేసే భక్తి జీవితంలో దేవుణ్ణి ప్రశ్నించడమే సరిపోతూ ఉంటుంది. ఎందుకు ప్రభువా, ఇంకెంతకాలం ప్రభువా అని చెప్పి. కానీ ఈ 2 వచనాలు మనం ధ్యానం చేసుకుంటా ఉంటే, ఒక విశ్వాసి యొక్క జీవితంలో దేవుడు మరుగుగా ఉంటే, ఒక విశ్వాసి యొక్క జీవితంలో దేవుడు మరుగుగా ఉంటే ఆయన దేవుడు కాకపోడు అన్నమాట గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు మనకు అర్థం కాదు దేవుడు ఎందుకు ఉత్తరం వేయలేదు, కొన్నిసార్లు మనకు అర్థం కాదు దేవుడు ఏమైపోయాడు అనిపిస్తూ ఉంటాయి పరిస్థితులను బట్టి. కానీ ఆయన ఎవరు చెప్పండి, మారినటువంటి దేవుడు అనే మాట. ఇది చివరిలో మాట్లాడతాడు ఆయన. కాబట్టి దావీదు గారు అంటా ఉంది, ప్రభువా సౌలు తరుముతా ఉంది ఫిలిష్తీయులను కాదు, సౌలు దండెత్తుతా ఉంది శత్రువుల మీద కాదు, సౌలు దండెత్తుతా ఉంది నా మీద అనే మాట. కొన్నిసార్లు విశ్వాసులమైన మనం మన జీవితాల్లో పోరాడవలసింది ఎవరితో చెప్పండి, అపవాదితో. కానీ మనం ఎవరితో పోరాడుతూ ఉంటాం, తోటి విశ్వాసులతో పోరాడుతూ ఉంటాం. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకుందాం. విశ్వాసుల యొక్క జీవితాల్లో అనేక సార్లు ఎలా జరుగుతుందండి అంటే, పోరాడవలసింది అపవాదితోనైతే మనం పోరాడేది ఎవరితో చెప్పండి, తోటి వ్యక్తులతో పోరాడుతూ ఉంటాం. దావీదు గారు అంటున్న, ప్రభువా ఎన్నాళ్ళు నువ్వు మర్చిపోతావు, నిత్యము నన్ను మర్చెదవా, నాకెంతకాలం విముఖుడవు ఎందువు, ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనయుందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకొనును అనే మాట. సో దీనిలో 3 సార్లు ఒకే మాట వాడుతున్నాడు, ఎంతకాలం అనే మాట. సో ఇప్పుడు మనం ఏం కోరుకుంటున్నాం చెప్పండి, వెంటనే నాకేం కావాలా, పరిష్కారం కావాలి. ఇది మానవుని యొక్క లక్షణం, మంచిదే. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎన్నడూ కూడా తొందరపడే దేవుడు కాదు. మన తొందరపడే దేవుడు కాదు. కొన్నిసార్లు ఎంత నిగ్రహించుకున్నా మనం తొందరపడిపోవచ్చేమో, కానీ దేవుడు తన బిడ్డల జీవితాల్లో ఎన్నడూ కూడా తొందరపడే దేవుడు కాదు అన్నమాట గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎలా ఉంటుందండి అంటే, కొంతమంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వంట చేసేటప్పుడు ఉడక ముందే సగం అన్నం తినేస్తారు, సగం కూర తినేస్తారు. అంటే కొంచెం రుచి కోసం అని చెప్పి, ఉప్పు చూద్దామని చెప్పి మొదలు పెడితే సగం గిన్నె ఖాళీ అయిపోద్ది. బహుశా మీకు అనుభవం ఉండాలి బాగుంటే. సో బాగోకపోతే వండిన తర్వాత కూడా తినరు అనుకోండి. అయితే మాట చెప్తాను, గిన్నె పొయ్యి మీదే ఉంటుంది, సగం గిన్నె ఖాళీ అయిపోద్ది. ఎందుకని చెప్పండి, వాళ్ళ ఆకలి అట్లాంటిది. మనం ఏం చేస్తాం, ఈయన అంటున్నాడు
ఇంకెంతకాలం ప్రభు అంటే దేవుని యొక్క ఆలస్యం ఎప్పుడు కూడా అలక్ష్యం కాదు అన్నమాట మనం గుర్తుపెట్టుకున్నప్పుడు విశ్వాస యొక్క జీవితంలో దేవుడు తీసుకునే శ్రద్ధ మనకు అర్థం కాదు. ఒకసారి మనం ఇలా అనుకుందాం, ఒక వస్తువుని పెయింట్ వేస్తున్నారు అనుకోండి, మీకు ఇలా అర్థం అవ్వలేమో. జుట్టుకు రంగేసుకున్న తర్వాత వాళ్ళు చెప్పే మొదటి మాట ఏంటి చెప్పండి? వేసుకునే వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ఏమంటారంటే వెంటనే తలస్నానం చేయబాకండి అంటారు. ఎందుకని మీరు అంత తెలివిగా వ్యవహరిస్తున్నారు, మేము ఎక్కడ రంగు వేసుకుంటున్నాం అన్నట్టు, రైట్? సరే, నేను దాని గురించి మాట్లాడట్లేదు. వాళ్ళు అంటారు మొట్టమొదటి మాట, ఒక గంటకి స్నానం చేయండి అంటారేమో, అంటే జెంట్స్కి రంగు వేసేటప్పుడు. మరి ఇప్పుడు వెంటనే చేసుకునే కూడా వచ్చినాయో నాకు తెలియదు. సరే, ఒక మాట చెప్తాను. వెంటనే కనుక చేస్తే వాస్తవం ఏంటో బయటపడిపోతుంది. కొద్దిసేపు ఆగితే కొంతకాలం పడి నిలబడుతుంది, అంతే కదా వాళ్ళు చెప్పే మాట. అలాగే దేవుడు తక్షణమే బయటికి తీసుకొచ్చాడు అనుకోండి, మనకు దాని విలువ తెలియదు. కొంతసేపు ఆగారనుకోండి, దాని విలువ తెలుస్తుంది. అలాగే దేవుడు విశ్వాస యొక్క జీవితంలో పనిచేసేటప్పుడు ఆయన ఎన్నడూ కూడా తొందరపడే దేవుడు కాదు. దానికి సమగ్రంగా రూపం ఇచ్చిన తర్వాతే ఒక సమస్య నుంచి మనం బయటికి తీసుకొస్తూ ఉంటాడు. ఇది మనకు అర్థం కాక ఏం చేస్తాం? బయటికి తీసుకొచ్చేస్తూ ఉంటాం. ఇంక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పెయింట్ వేసిన తర్వాత గబగబా ఆరకుండా బయటికి తీసుకెళ్ళామనుకోండి, బండి ఏమైపోద్ది? దుమ్ము పట్టేస్తుంది, గీతలు పడతాయి, మచ్చలు పడతాయి, పనికిరాదు. అలా కాకుండా ఆరవలసినంత ఆరిందనుకోండి, అది ఎలా ఉంటుంది? మన్నికుంటుంది. అలాగే విశ్వాస యొక్క జీవితంలో దేవుడు మరుగ్గా ఉన్నారండి అంటే, విశ్వాస యొక్క జీవితంలో దేవుడు కనుక ఆలస్యం చేస్తున్నారండి అంటే, మన జీవితాల్ని మార్చకుండా మన జీవితాల్లోని వాటిని ఆయన మార్చడు. సో మన జీవితాల్లో వేటినైతే మార్చాలని ఇష్టపడతా ఉన్నాడో అలా దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. సో రెండో మాట ఈయనేమంటున్నాడు? ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడదుననే మాట. సంతోషంగా ఉంటే సమయం గడిచిపోద్ది, త్వరగా గడిచిపోద్ది. మనకి ఇష్టమైన వాళ్ళు వచ్చారనుకోండి, అరే అప్పుడే అయిపోయింది 3 రోజులు అంటారు. ఇష్టం లేని వాళ్ళు వస్తే ఏంటో నా అసలు రోజులు గడవట్లేదు అంటారు. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే, సంతోషంగా ఉన్నప్పుడు రోజులు అయిపోతాయి, దుఃఖంగా ఉన్నప్పుడు ఏంటో నా జీవితం అంతా కష్టాలు కూడా నడుస్తుంది, నా కాలుకి ఇంతలా బండలు కట్టినట్టు అనిపిస్తుంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి, దేవుడు మన జీవితాల్లో ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడదును అనే మాట. ఎంతవరకు అనే మాట. ఈ మాటలు దేవుడు వింటా ఉన్నప్పుడు దేవుడు సమాధానం ఇస్తే ఎలాంటి సమాధానం ఇవ్వాలా? ఈ మాటలు వింటా ఉన్నప్పుడు దేవుడు సమాధానం ఇస్తే ఎలాంటి సమాధానం ఇవ్వాలి? నా కృప నీకు చాలనాలి, అంతే కదా. 3 సార్లు అడిగాడంట ఆయన. దేవుడు ఏమైనా ఆన్సర్ ఇచ్చాడు? నా కృప నీకు చాలన్నాడు. తండ్రి నీ చిత్తం అయితే నా దగ్గర తీసే అన్నాడు. లేదు, నువ్వు చేయాల్సింది అన్నాడు ఆయన. కొన్నిసార్లు మన చిత్తాన్ని అర్థం చేసుకునే క్రమంలో, దేవుని మనసు అర్థం చేసుకునే క్రమంలో విశ్వాస తలడిల్లిపోతా ఉన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తులకు ఇచ్చే జవాబులు చాలా అద్భుతంగా ఉంటాయి. ఒకసారి చూద్దాం. మనకి లూకాసు వార్తలో యేసుక్రీస్తు ప్రభువారు పరిస్థితికిను ఇక్కడ దావీదు గారి పరిస్థితికి ఒకసారి పోలిక చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 39వ వచనం చదువుదాం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండ యొద్దకు వెళ్ళగా ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించము, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగా అని ప్రార్థించను. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయన కనబడి ఆయనను బలపరిచును అనే మాట. తర్వాత మాట, ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ప్రార్థన చాలించి లేచి శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించున్నారు? శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. సో ఈ మాటలో యేసుక్రీస్తు ప్రభువారు మానవుడికి లోకానికి వచ్చిన తర్వాత ఆయన యెరూషలేము నుంచి దూరంగా వెళ్ళి ఒలీవల కొండ దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన అంతరంగం ఎలా ఉందండి అంటే, సహాయం కోసం 3 తీసుకొని పోయాడు. మిగతా వాళ్ళు బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఒకటి వెళ్ళేసి అమ్మేయడానికి వెళ్ళిపోయాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆయన కోరుకున్నది ఏంటి చెప్పండి? నా కోసం మీరు ప్రార్థన చేయండి అన్నలా. ఆయన ఏమన్నాడు? శోధనలో ప్రవేశించకుండా మీరు ప్రార్థన చేయండి అని చెప్పిన తర్వాత ఆయన అన్నమాట, రాతివేత దూరం, ఒక వ్యక్తి రాయి విసిరేస్తే ఎంత దూరం ఉంటుందో అంత దూరంలో కూర్చుని ఉన్నారు. ఎంత దూరం కూడా కాదు, ఎంత దూరం విసరగలం, బాగా విసిరితే కొంత దూరం విసరగలం.
అలా విసిరిన తర్వాత వాళ్ళు కూర్చొని నిద్రపోతూ ఉన్నారు. కొన్నిసార్లు శ్రమల మధ్య మనం వెళతా ఉన్నప్పుడు సహాయం ఎలాగే ఉంటుంది అన్నమాట. కళ్ళ ముందు ఆప్తులైన వారు మన కోసం ప్రార్థిస్తూ ఉన్నారనుకున్నటువంటి వారు నిర్లక్ష్యంగా కనపడతా ఉన్నప్పుడు మనసు ఎలా ఉంటుంది చెప్పండి? అలాంటి పరిస్థితుల్లో ప్రభు అంటా ఉన్నారు, వారి యొద్ద నుంచి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తం అయితే తొలగించము, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నారు. సో ఈ ప్రార్థనలో అక్కడేమో సౌలు తరుముతా ఉన్నాడు, ఇక్కడేమో మనందరి పాపాల కోసం ఆయన ఏం చేయబోతా ఉన్నారు? సిలువకు ఎక్కబోతా ఉన్నారు. సో ఈ రెండు పరిస్థితుల మధ్యలో క్రీస్తు ప్రభు వారు స్పందించిన రీతి కానీ అక్కడ దావీదు గారు స్పందించిన రీతి ఆలోచిస్తే ప్రభు ఏమన్నారు చెప్పండి? నీ చిత్తమే సిద్ధించునుగాక అనే మాట. దేవుని యొక్క చిత్తానికి విశ్వాసి అప్పగించుకోవాలి అంటే ఆ వ్యక్తి దేవుని ఎరిగిన వాడై ఉండాలి. సో రెండోది, దేవుని చేత ఎరగబడిన వాడై ఉండాలి. దేవుని ఎరిగామని చెప్పుకొని దేవుని చేత ఎరగబడకుండా వాళ్ళు లేకపోలేదు, దేవుని ఎరిగామని చెప్పుకొని దేవుని చేత ఎరగబడి కూడా వారి జీవితాల్లో నెమ్మది లేని పరిస్థితులు కూడా వెళ్ళలేని వరకు లేకపోలేదు. ఈయనంటా ఉన్నారు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా అని ప్రార్థించను. ఆ ప్రార్థన యొక్క తీవ్రత ఎలా ఉందండి అంటే, చెమట నుంచి ఏమొచ్చిందంట? రక్తం వచ్చిందంట. దాన్ని రక్తన కేసు నాడికలు పగిలిపోయి చెమటలో మిక్స్ అయిందని చెప్తూ ఉంటారు. ఆ పరిస్థితుల మధ్యలో ఎంత వేదన గుండా వెళ్ళారో మనం అర్థం చేసుకుంటామంటే అంత వేదన ఇక మనకు రాలేదు. సో రెండోది, ఆయన ఎదుర్కొంటా ఉన్నటువంటి శ్రమ ఆయన చేసిన తప్పుల గురించి కాదు, మానవాళ్ళని ప్రేమించిన కారణం చేత మానవాళ్ళు ఆయనకు అనిపించినటువంటి బహుమానం. ఈ బహుమానాన్ని ఆయన స్వీకరించే క్రమంలో అంతరంగంలో నలిగిపోతూ ఉన్నారు. ఆ సమయాన్ని ఎవరు సహాయం చేశారు ఆయనకి? అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచునన్నమాట. సో భూ సంబంధమైన వ్యక్తులు ఎవరూ కూడా సహాయించినటువంటి పరిస్థితుల మధ్యలో క్రీస్తు ప్రభువాన్ని బలపరచడానికి ఎవరు వచ్చారు? స్వయాన దూత వచ్చి బలపరిచారు. తర్వాత జరగని ఏమంటుందో, ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా అప్పుడు రక్త బిందువులలో వచ్చింది. అంటే కొన్నిసార్లు మానవులు ఇచ్చే ఆదరణ మనకి సరిపోదు. కొన్నిసార్లు కొన్ని వాక్య భాగాలు కనపడతా ఉన్నా కానీ అనుకోలేం. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఇంకా ఆతృతంగా ప్రార్థన చేస్తూ ఉంటాం. అప్పుడు రాసిన మాట ఏంటంటే, ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల వద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రిస్తూ ఉన్నారు, శోధనలో ప్రవేశింపకున్నట్లు లేచి ప్రార్థన చేయమని వారితో చెప్పాను. ఈ రెండు పరిస్థితుల మధ్య దేవునితో మనకున్న రిలేషన్, సంబంధం అనేది ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది. దేవునితో ఎవరైతే అత్యున్నతమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉంటారో, సంబంధాన్ని కలిగి ఉంటారో, వారన్నడూ కూడా దుఃఖం నుంచి పారిపోరు, దుఃఖంలో దేవుని సహాయాన్ని కోసం అర్థిస్తూ ఉంటారు. మన జీవితాల్లో చాలాసార్లు ఏమనుకుంటామంటే దుఃఖం నుంచి పారిపోదాం అనుకుంటూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, దుఃఖం నుంచి పారిపోవడం సాధ్యం కాదు, కానీ ఆ దుఃఖంలో దేన్ని మనం నేర్చుకోవటం మొదలు పెడితే దేవుణ్ణి స్తుతించడానికి మనం ఇష్టపడతా ఉంటాం. ఇప్పుడు దావీదు గారి దగ్గర రండి, ఏమంటాడు? నాకెంతకాలము విముఖుడమైందువు, ఎంతవరకు నా మనసులో నేను చింతపడదును, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడైయుందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకొనును అనే మాట. సో ఈ మాటలు మనం వింటా ఉన్నప్పుడు దృష్టాంతం ఎవరి మీద చెప్పండి? దావీదు మహారాజుది సౌలు గారి మీద కనపడతా ఉంది. సో కొన్నిసార్లు మన జీవితాల్లో శ్రేష్టమైన విషయం ఏంటండి అంటే, ఎటువంటి కఠినమైన పరిస్థితుల మధ్య అయినా మన దృష్టి ప్రభు మీదే కనపడాలి. ఎప్పుడైతే ప్రభు మీద నుంచి పక్కకి వెళ్ళిపోద్దో లోపల నుంచి ఏం మొదలవుతుంది చెప్పండి? దుఃఖం మొదలవుతుంది, ప్రశ్నలు మొదలవుతాయి, దేవుని మీద కొంచెం కష్టం పెట్టుకోవడం మొదలు పెడతాం. మన జీవితంలో అనేక సార్లు మనం ఎదుర్కొనే పరిస్థితులు మన దృష్టిని దేవుని మీద నుంచి మరల్చి లోకం మీద కానీ, దేవుని మీద నుంచి మరల్చి శ్రమల మీద కానీ తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. ఈ మాట దగ్గర చాలాసార్లు మనం వింటాం, అన్నం తినబుద్ధి కావట్లేదు, వాంతి వచ్చేస్తుంది అంటాం. సో రెండోది, నిద్ర పట్టట్లేదు అంటాం. మూడోది ఏమంటాం చెప్పండి? ఎందుకో నాకు నెమ్మది లేదని చెప్పంటుంటాం. ఈ పరిస్థితులన్నీ కూడా మన మనసు దేని మీద కేంద్రీకరిస్తామో మనకు అర్థం అవ్వాలి. ఈయన అంటున్నాడు, ఏమంటాడు చదవండి, అని చక్కని మాట అంటాడు, యెహోవా అనే మాట అన్నాడు కదా. యెహోవా అనే మాటకు అర్థం ఏంటంటే ఎలోహిం అనే మాట. ఎలోహిం అక్కడ వాడిన పదం. సో ఎలోహిం అంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అని అర్థం. దేవుడు సర్వశక్తిమంతుడైతే ఈ రోజున మనం అనుభవిస్తా ఉన్న శ్రమ ఆయన శక్తికి మించిందేనా? ఈరోజు దావీదు ఎదుర్కొన్న శ్రమ ఆయన శక్తికి మించిందేనా? కాదు. సో ఎలోహిం అంటాం సులువే, కానీ ఆ ఎలోహిం అనే మాటని అనుభవించడం అనేది చాలా కష్టతరమైంది. సో మన జీవితాల్లో అనేక సార్లు ఆయన ఎలోహిమే అని, కానీ ఆయన మన సమస్య కంటే మించిన వాడేమో కాదనుకుంటుంటాం. అందుకని అంటున్నాడు ఆయన, యెహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరం ఇవ్వండి అనే మాట. ఇక్కడ వాడిన మాట యెహోవా నా దేవా అన్నప్పుడు ఆయన ఉపయోగించిన పదం ఎలోహిం అనే మాట. ఎలోహిం నా దేవా అనే మాట. ఆయన నా దేవుడైతే
తప్పకుండా నాకేం చేయగలడు? సహాయం చేయగలడు. ఎటువంటి దేవుడు అంటే ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. ఇప్పుడు ఆలోచిద్దాం. దావీదు మహారాజు ముందు కనబడతా ఉంది సౌలు అనబడే వ్యక్తి. ఆ సౌలు అనబడే వ్యక్తి కఠినమైన కుట్ర పన్ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో అంటున్నాడు, యెహోవా నా దేవా అంటే దేవుడు మనతో మాట్లాడుతూ అన్నమాట. మన సమస్య ఎన్నడూ మన మీద జయాన్ని సాధించలేదు. సౌలు ఎన్నడూ కూడా దావీదు గారి మీద జయాన్ని సాధించలేడు. కొన్నిసార్లు మనం కంగారు పెట్టవచ్చేమో, కొన్నిసార్లు మనం భయపెట్టవచ్చేమో, కొన్నిసార్లు నిద్రలేని పరిస్థితులకు తీసుకురావచ్చేమో, కానీ ఎన్నడూ కూడా సౌలు దావీదు గారిని జయించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అనిపించింది అలాగా, జయించినట్టు అనిపిస్తూ ఉంది. నేను కొండల్లో పారిపోయినప్పుడు, నిద్ర లేకుండా పడుకున్నప్పుడు అనిపించింది ఏమంటే ఇక దావీదు గారు ఓడిపోయారని చెప్పి. గుర్తుపెట్టుకోండి, సౌలు గారు ఎన్నడూ కూడా దావీదు గారి మీద జయాన్ని పొందిన దాఖలాలు లేవు. అలాగే విశ్వాస యొక్క జీవితంలో తాత్కాలికంగా ఎదురయ్యే శ్రమలు కొంతకాలం పాటు మనకు అలా కల్పించవచ్చేమో, కానీ మన దేవుడు ఎలోహిం అంటే ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన. ఇది మనకు అర్థమైతే ఈరోజు మనం ఏం చేయాలి చెప్పండి? సంతోషంలో ఉన్నప్పుడేమో దేవుని మీద కాకుండా పరిస్థితుల మీద పెడతాం, దుఃఖంలోనేమో సమస్యల మీద మనసు పెడతా ఉంటాం. అందుకని గుర్తుపెట్టుకోండి, సమస్యల మీద వెళ్తా ఉన్నప్పుడు ఉంచాల్సినటువంటి దృష్టి ప్రభు మీద, సంతోషంలో కూడా ఎవరి మీద ఉంచాలి చెప్పండి? ప్రభు మీద కనపడతా ఉండాలి. ఎవరి జీవితంలోనైతే దేవుని మీద దృష్టి మరలిపోద్దో వారి జీవితంలో నెమ్మది పొందుకోవటం అనేది ఎప్పటికీ సాధ్యం కాదు. ఈ మాట మనం వింటా ఉన్నప్పుడు ఆయన మన జీవితాలకి ఎలోహిం అంటారా? ఎలోహిం అయితే ఇంకెన్నాళ్ళు ప్రభువుని అడగలేం. ఆయన ఎలోహిం అయితే ఎంతాక ప్రభువుని అడగలేం. ఆయన ఎలోహిం అయితే నేను ఎందుకు చింతపడాలనుకోం. ఏమంటాను చేస్తండి? దేవా ఇది నీ చిత్తం, నేను నీకు అప్పగించుకుంటాను ప్రభు అని చెప్పి అనగలగాలి. ఈ మాట మనం ఆరాధించడానికి సిద్ధపడతా ఉన్నప్పుడు మన కళ్ళ ముందు ఉన్న ప్రతి సమస్యను పెట్టుకొని ఆరాధనకి ఏదైతే ఆటంకంగా ఉందో ఆ సమస్య పక్కన ఎలోహిం అని పెట్టుకుని చదవండి. ఇప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితులు ఎలా మారిపోతుంది చదవండి. అందుకని విశ్వాసి తన అంతరంగంలో వేదన అనుభవిస్తూ ఉన్నప్పుడు మనం అనుకుంటాం యేసు ప్రభులాగా నాకు రక్తం వస్తే బాగుండని చెప్పి చెమట్లో నుంచి. అంత తీవ్రత ఏం లేదు మనకి. కేవలం మనం ఆనుకుంటా ఉంది దేవుని మీద కాదు, మన మీద మనం ఆనుకుంటా ఉన్నాం. ఎవరు దేవుని మీద ఆనుకుంటారో వాళ్ళు ఇలా అంటారు. 3వ వచనం అన్నాడు, యెహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరం ఇయ్యండి అనే మాట. ఇప్పుడు దృష్టి ఎటువైపు వెళ్ళిపోయింది? ఇందాకేమన్నాడు? నా శత్రువు నా మీద, నా హృదయంలో నా పగలంతయు, నా మనస్సు నేను అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడేమంటున్నాడు? 3వ వచనంలో నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరం వేయండి. 2 వచనాల్లోనేమో శ్రమల మీద మనసు పెట్టాడు. ఇప్పుడు ఎవరి మీద మనసు పెడతా ఉన్నాడు? దేవుని మీద మనసు పెడతా ఉన్నాడు. సో నిజమైన ఆరాధకుడు ఎప్పుడు కూడా తన మనస్సుని శ్రమల మీద కంటే ఎక్కువగా ఎవరి మీద పెడతాడు? దేవుని మీద పెడతా ఉంటాడు. దేవుని మీద మనసు పెడితే నెమ్మది, శ్రమల మీద మనసు పెడితే వేదన కనపడతా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మన జీవితాలు ఎలా గడుస్తాయి చెప్పండి? దినమొక యుగం లాగా అనేది అంటారు కదా, అలా గడుస్తూ ఉంటాయి. జాగ్రత్త, సంతోషంలో మనం కోల్పోతూ ఉంది దేవునితో సహవాసాన్ని, దేవునితో సంతోషాన్ని. ఎవరైతే సంతోషంగా జీవిస్తూ ఉంటారో వారు నిర్లక్ష్యం చేసేది ప్రార్థనని, అలాగే సంబంధాన్ని, సహవాసాన్ని. ఎవరు ప్రార్థన నిర్లక్ష్యం చేస్తారో, ఎవరు వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారో, ఎవరు సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తారో వారి జీవితాల్లో శ్రమల్లాగానే ప్రతి క్షణం కూడా ఎలా కనపడుతుంది? యుగంలా కనపడుతూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, యేసయ్య ఈ లోకానికి వచ్చిన తర్వాత మనం నేర్పించే పాఠం ఏంటంటే, నా చిత్తాన్ని దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకునే క్రమంలో ఆయన అనుభవించిన ఒత్తిడి పక్కన పెట్టుకుంటే మన జీవితాల్లో మనం ఎదుర్కొనే శ్రమలు ఎన్నదగినవి కావు, ఎప్పటికీ కావు. అంత వేదన ఆయన మాత్రమే భరించారు, ఇంకెవరు భరించలే చరిత్రలో. అలాంటి దేవుడు నా దేవుడు. అంటే నా బాధ యొక్క ఇంటెన్సిటీ ఆయనకి తెలుసు, తీవ్రత తెలుసు ఆయనకి. ఆ తీవ్రత మధ్యలో ఇలా అనుకుందాం, నిప్పు దగ్గర కూర్చున్నప్పుడు నెమ్మదిగా ప్రారంభమైన మంట ఎగిసిపడతా ఉంటుంది. ఎగిసిపడే మాట మీరు చూడండి, చిన్న చిన్న నిప్పు రవ్వలు ఇంకా పైకి కనబడతా ఉంటాయి మనకి. ఎందుకని చెప్పండి? అది ఇంకా విస్తరిస్తుంది అది. అలాగే ఎవరు దేవునితో సంబంధాన్ని చిన్నగా ప్రారంభించి దాన్ని సహవాసంలో, ప్రార్థనలో, వాక్యంలో కొనసాగించుకుంటే, ఆరాధనలో కొనసాగిస్తూ ఉంటారో అట్టి వారి జీవితంలో అది ఇంకా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈయన అంటున్నాడు, యెహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరం ఇయ్యండి. నేను మరణ నిద్ర అందకుండాను, వాని గెలిచితనని నా శత్రువు చెప్పుకొనకుండాను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలిగిమ్ము. ఇప్పుడు చెప్తున్నాడు వాస్తవానికి. హలో ఎక్కడున్నావు అని అడగటం కాదు, ఇది నా సమస్య. ఎక్కడుంటే నీకెందుకు ఫోన్ చేసి మాట్లాడండి? ఫోన్ లిఫ్ట్ చేశాడు కదా ఆయన. ఎందుకని? మోకరించగానే పరలోక ద్వారాలు ఓపెన్ అవుతాయి. ఎవరు తండ్రి అనగానే ఏంటి చెప్పు అంటాడు ఆయన. నువ్వు ఎక్కడున్నావు అంటాం కాదు, నా సమస్య చెప్పాలా.
ఈయన మొదట 2 వచనాలు చెప్తుంది, నువ్వు ఎక్కడున్నావు, నా బాధ వస్తే నువ్వేం చేస్తానని ప్రశ్నిస్తూ ఉన్నాడు. జాగ్రత్త, దేవుడు ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత స్పష్టంగా అంత చెప్పాలా. ఈయన అంటున్నాడు, నేను మరణ నిద్ర నొందకుండాను, వాని గెలిచినని నా శత్రువు చెప్పుకొనకుండాను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను నా కన్నులకు వెలిగివ్వండి. ఇది ప్రభువుని స్పష్టంగా అడిగినటువంటి విన్నపం. ఈ మాట మనం వింటా ఉంటే దేవుడు ఏం చేయగలడు చెప్పండి? ఏం చేయగలడు? మరణము నుంచి తప్పించగలడు. ఆ తర్వాత శత్రువు అతిశయపడకుండా మనల్ని జయంగా తీసుకెళ్ళగలడు. ఆ తర్వాత విరోధుల యొక్క ఆనందాన్ని ఆయన తీసేసి పక్కన పెట్టగలడు. ఆ తర్వాత నా కళ్ళ ముందున చీకటిని తొలగించి ఆయన వెలుగుగలిగినటువంటి దేవుడు ఆయన. ఈ 3 వచనాలు మనం వింటా ఉన్నప్పుడు దావీదు గారు ఆలోచిస్తూ చేసినటువంటి విన్నపం ఎంత అద్భుతంగా చెప్పండి. ప్రభా, ఇప్పటికి నా కళ్ళ ముందు నా శ్రమలు చుట్టుముట్టినాయి, నా కళ్ళ ముందు చీకటి కమ్మేసింది, ప్రభు నా కన్నులకు వెలిగివ్వండి. ఎప్పుడు దేవుని యొక్క వెలుగు తన బిడ్డల మీద ప్రకాశిస్తూ ఉంటుందో వాళ్ళు దేవుణ్ణి స్పష్టంగా చూడగలుగుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే అన్నప్పుడు ఏం చూశారు చెప్పండి? ఆయన దేవుని యొక్క ఇష్టం ఏంటో ఆలోచిస్తూ ఉన్నారు. అందుకని ఒకసారి అన్న వాక్యం మాట అలా అన్నారు, దేవునికి అంటే క్రీస్తు ప్రభు వారికి సిలువ దేవుని యొక్క చిత్తం అయితే, పౌలు గారికి ఏం చెప్పండి? సిలువ అన్ని విడిచిపెట్టమని చెప్పన్నారు. మరి యోహాను గారికి సిలువ అని చెప్పండి, ప్రేమిష్టమని చెప్పన్నారు. సో సిలువను అర్థం చేసుకునే విధానం ఆ వ్యక్తిని నిర్ణయిస్తూ ఉంటుంది. ఎవరైతే సిలువను వారికి ఇష్టానుసారంగా అనువదించుకుంటూ ఉంటారో, బహుశా సిలువ అంటే అర్థం కాలేదేమో. సో సిలువ అన్నప్పుడు క్రీస్తు ప్రభు వారేమో చిత్తాన్ని జరిగించడానికి ఇష్టపడ్డారు, పౌలేమో త్యజించడానికి ఇష్టపడ్డారు, యోహాను గారు ప్రేమించడానికి ఇష్టపడతా ఉన్నారు. సో మన జీవితాల్లో దేవుణ్ణి ఏ విధంగా చూస్తూ ఉన్నామో అలా గనక మనం పొందుకోకపోతే ఎంత నలిగిపోతూ ఉంటామో. కొన్నిసార్లు మనం ఎలా చూస్తాం చెప్పండి? దేవుణ్ణి నన్ను ప్రేమించేవాడు కదా ఆయన, ఎందుకు వదిలేశాడు ఆయన? నన్ను పట్టించుకునే దేవుడు కదా, ఎందుకు పక్కన పెట్టేశాడు ఆయన? నన్ను విడిపించే దేవుడు కదా, ఎందుకు ఇలా బంధించేసాడు అని చెప్పి అనుకుంటుంటాం. గుర్తుపెట్టుకోండి, ఆయన లక్షణం మరుగుపరుచుకునే దేవుడు అనేమాట. అదో మరుగుపరుచుకునే దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది జీవితాల్లో అలా అనిపిస్తూ ఉంటుంది మనకి? దేవుడు ఏం పట్టించుకున్నట్టుగా ఉంది కదా. కానీ గుర్తుపెట్టుకోండి, ఆయన ఎన్నడూ కూడా తన బిడ్డను విడిచిపెట్టే దేవుడు కాదు. ఈయన అన్నమాట, ప్రభా ముందు నా కళ్ళకు వెలిగివ్వండి, స్పష్టంగా చూడాలి. అంటే ఈ శ్రమల ఆవల మీరు దాచి ఉంచిన మేలంటే నాకు అర్థం కావాలి, మీరు చూపించకపోతే నాకు అర్థం కాదు ప్రభా. ఇప్పుడు ఆరాధించడానికి, ప్రభా తాత్కాలికంగా నా కన్నుల ముందు చీకటి రాజ్యం వెళ్తా ఉన్నా దాని వెనక దాగి ఉన్న మీరు నీతి సూర్యుడు ప్రభా, నాకెప్పుడు కూడా ప్రకాశం ఇచ్చే దేవుడు అని నేను ఆరాధిస్తూ ఉన్నాను. రెండో మాట, కొన్నిసార్లు నన్ను శత్రువు గెలిచేట్టుగా అనిపిస్తూ ఉంది, వారిని చూసి నవ్వుకుంటా ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, నువ్వు నాతో ఉన్నావు, నా ఎలోహిం, నా ఎలోహిం, నువ్వు సర్వశక్తిమంతుడు ప్రభా. తర్వాత అన్నాడు ఆయన, నేను మరణనిద్ర నొందకుండాను అనే మాట. ఒకసారి చూద్దాం, 103వ కీర్తనకి వద్దాం. మనకు తెలిసిన మాట ఒకసారి చదువుకోవటం మంచిది కదా. 103వ కీర్తనలో ప్రాణంతో మాట్లాడుతున్నప్పుడు దావీదు గారి యొక్క సంభాషణ ఎలాగ ఉంటుంది, అది కూడా అదే అంటాడు కదా 3వ వచనంలో, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోకమనే మాట. ఎప్పుడైతే నా కళ్ళ ముందు చీకటి కనపడుతూ ఉంటుందో, గతంలో దేవుడు నా బతుకులో చేసిన ఉపకారాలు మర్చిపోతాను నేను. దీనికంటే కఠినమైన శ్రమలో కాపాడినటువంటి దేవుడే మనల్ని, దీనికంటే ఇబ్బందుల కొలిమిలో పరీక్షించినటువంటి దేవుడే. కానీ ఈ రోజున ఈ శ్రమ ఎలా ఉందని అంటే మనకి మసక బారిపోతుంది అన్నమాట. అందుకని ఒక ఆయన అంటాడు, చెడ్డ మనస్సాక్షి అంట మసిపట్టిన అద్దం లాంటిదంట. చెడ్డ మనస్సాక్షి మసిపట్టిన అద్దం లాంటిది అన్నమాట. అంటే ఇప్పుడు ఈ అద్దం కనపడుతుంది కదా, నల్ల అద్దం కనపడుతుంది. బయట ఉన్న వాళ్ళు లోపల కనపడరు, లోపల ఉన్న బయటకు కనపడరు, ఎప్పుడు వెలుగుంటే. సో కొన్నిసార్లు బయట వాళ్ళకి మనం స్పష్టంగా కనపడుతుంది, మనకు వాళ్ళు కనపడరు. అలాగే ఎవరి మనస్సాక్షి అయితే మలినమైపోతుందో, ఎవరి మనస్సాక్షి అయితే లోకం చేత పట్టబడతా ఉందో అది మసిపట్టిన చీకట్లాగా అద్దంలాగా అయిపోతుంది. దాని ఆవలో ఉన్నటువంటి విషయాలు మనకు అర్థం కాదు. అలాగే ఈయన అంటున్నాడు, ప్రభా ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరొకండి అన్నమాట. ఈ రోజున మన స్థితిని పక్కన పెడదాం, గతంలో ప్రభు చేసిన ఉపకారాలు ఒక పక్కన పెడదాం. ఇప్పుడు చెప్పండి, ఈ ఉపకారాలు ఒక పక్కన పెట్టుకుని చూస్తే ఇది ఎలా కనపడుతుంది? ఇప్పటిదాకా ఇలా ఆలోచించలేదండి నేను. అందుకంటున్నాడు ఆయన, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోకండి అన్నమాట. ఇప్పుడున్నటువంటి పరిస్థితి గతంలో ప్రభు చేసిన బిడ్డని మర్చిపోయే విధంగా చేస్తూ ఉంటుంది, ప్రమాదకరమైన. తర్వాత ఏమన్నాడు ఆయన, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అన్నమాట. ఆయన ఎన్ని కార్యాలు మన స్వస్థత ఇచ్చాడో. తర్వాత అంటాడు ఆయన, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుతున్నాడు అనే మాట. ఈ మాట మనం వింటా ఉంటే దేవుణ్ణి ఆరాధించడానికి ఎంత సంతోషపడాలో. ఆయన జ్ఞాపకం చేసుకుని, ప్రభా నా దోషాలు క్షమించావు, సంకటాలు విడిచిపెట్టావు, సమాధి నుంచి కాపాడావు, ఇది కదా నువ్వు. కానీ ఈ పరిస్థితుల మధ్య నాకు అనిపిస్తూ ఉంది, నన్ను ఎందుకు వదిలేసావు అని చెప్పి. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు ఆయన విశ్వాసుల యొక్క జీవితాలు. ఆయన అన్నడు కూడా వెనక్కి తీసుకోడు ఆయన.
కొన్నిసార్లు మరుగునట్టు అనిపిస్తూ ఉంటుందేమో, కానీ మరుగును కూడా ఆయన పని చేస్తూనే ఉంటాడు. అందుకని విత్తనం భూమిలో పడిన తర్వాత ఇంటికి నిద్రపోతే కాదు, వస్తుంది అది పైకి. భూమిలో ఏం జరుగుతుంది అది బయటికి ఏం కనపట్ల, కానీ లోపల ఏం జరుగుతుంది చెప్పండి? చాలా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఆ పడిన గింజ మొలకెత్తడానికి టైం పట్టొచ్చేమో, కానీ ఆ లోపల పెనుగులాట మాత్రం ఆగదు. అలాగే ఈ దినాన్న మనం ఎదుర్కొనేటువంటి ఆ పెనుగులాట అది మన కంటికి కనబడదు, లోకానికి అర్థం కాదు, కానీ ఒక రోజున జీవం బయటకు వస్తుంది. ఆ రోజున అప్పుడు దాకా ఏమనుకుంటారు చెప్పండి? భూమి గింజలో పడక చచ్చిపోయింది, పని అయిపోయింది అనుకుంటారు. కానీ బయటకు వచ్చే సంగతి ఎవరు తెలుసు? ఎవరో తెలియదు. ఈ రోజున విశ్వాసుల యొక్క జీవితాల్లో వారు ఎదుర్కొనే శ్రమలు తాత్కాలికంగా భూమిలో మౌనంగా ఎదుగుతున్న మొక్కలా ఉండొచ్చేమో, కానీ ఒకరోజు బయటకు వస్తుంది అది. ఆ రోజు బయటకు రాగానే అందరూ ఏం చేస్తారు చెప్పండి? ఆ చెట్టు నీడనే విశ్రమిస్తారు, ఆ చెట్టు ఫలాలే తినాలా, ఆ చెట్టునే మళ్ళీ నీళ్ళు పెట్టి పోషించాలా. గుర్తుపెట్టుకోండి, అవమానాన్ని ఎంతో కాలం పాటు ప్రభు అనుమతించే దేవుడు కాదు ఆయన. కొంచెం కిందకు వద్దాం. ఆయన అంటున్నాడు, నేను మరణ నిద్ర నొందకుండాను వాణ్ణి గెలిచి తినని నా శత్రువు చెప్పకుండాను. ఇప్పుడు చెప్పండి ఎలా అంటున్నాడు దేవునితో? ప్రభా ఇది నువ్వు. ఆయన ఎన్నడూ గెలవడు, కానీ గెలిచినట్టుగా సంబరపడతా ఉన్నాడు. దావీదు గారు వెళ్ళి కొండల్లో ఉంటే ఏమనుకున్నాడు? ఇక రాజ్యం నాది అనుకుంటాడు. ఈటి పెట్టి పొడవగానే ఒక క్షణం తప్పించుకున్నాడు, అలా చచ్చిపోయాడు అనుకున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు తన బిడ్డల పక్షాన చూపించే కాపుదల ఊహలకు అందంది. అది మనకు అర్థమైతే ఎటువంటి పరిస్థితి అయినా మనకి మించిపోయింది కాదు. కొంచెం కిందకు వద్దాం. అని అంటాడు, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షిస్తూ ఉన్నారనమాట. మానవుల యొక్క నైజం ఏంటండి అంటే ఇది ఆలోచిస్తూ ఉన్నానమాట. తోటి మనిషి బాధలో ఉంటే భలే ఆనందిస్తూ ఉంటారు. ఎలా సాధ్యమవుతుందో తెలియదు. అంటే ఒకప్పుడు అలాగుండేది పరిస్థితి కూడా. ఆయన మనిషే, వాళ్ళ చెప్పులు మనం వేసుకుంటే మనకు అర్థమవుతుంది వాళ్ళ బాధ ఏంటో. కొన్నిసార్లు మన చెప్పులు మనం వేసుకుంటే మన హాయిగానే ఉంటుంది, వాళ్ళ చెప్పులు ఎలా ఉంటాయి చెప్పండి? ఇంకా మీకు ఈజీగా అర్థమయ్యేది చెప్తాను. పొలం పని చేసుకునే వాళ్ళ చెప్పులు మనం వేసుకుంటే మోళ్ళు గుచ్చుకుంటే రాళ్ళు గుచ్చుకుంటాయి, కానీ ఆ చెప్పులతో హాయిగా వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ మన చెప్పులు వేసుకుంటే వాళ్ళు, సార్ ఏంది ఇబ్బందిగా ఉన్నాయి సార్, నా కాలేమంటే రావట్లేదు అంటారు. ఎందుకని చెప్పండి? వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. అలాగే ఎవరి శ్రమలో ఉన్నప్పుడు వాళ్ళ కాళ్ళు వాళ్ళ చెప్పుల్లో మన కాళ్ళు పెట్టామనుకోండి, వాళ్ళ బాధ ఏంటో మనకు అర్థమవుద్ది. ఇది దేవుని యొక్క మనసు అది. సో కొన్నిసార్లు విశ్వాసులమైన మనం ఎలా ఆచరిస్తామంటే సౌలులాగా అయిపోయింది దావీదు పని అవదు. ఎందుకంటే దేవుని యొక్క హృదయానుసారుడు ఆయన. సో మన జీవితాల్లో ప్రతి విశ్వాసి ఇలాంటి అనుభవం గుండా వెళ్తా ఉన్నప్పుడు నా దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నాకు కదా దేవుడు అనుకుంటే ఎన్నడూ కూడా మనం కుంగిపోం. తర్వాత ఏమంటే చెప్పండి? నా కన్నులకు వెలిగిమ్ము. ఇప్పుడు అంటాడు ఆయన 5వ వచనంలో, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఎంత అద్భుతమైన మాట. ఒక నాస్తికుడు అన్నాడు, దేవుడు అంట మన సమస్యల్లో అక్కడికి రాని చుట్టం లాంటాడంట. వెల్సెన్ ఆయన అన్నాడు అన్నమాట. సమస్యల్లో అక్కడికి రాని చుట్టం అంట. అన్నీ బాగున్నప్పుడు అందరూ చుట్టాలి, అవసరం వచ్చినప్పుడు ఆయన అన్నమాట. దేవుడు అలాంటోడంట. కొంతమంది విశ్వాసాలు అనుకుంటారు, ఎంత సేవ చేశాను, ఎంతకాలం నమ్మకంగా బతికాను, ఎంతకాలం దేవుని వెంబడిస్తాను, నాకెందుకు ఇలా జరిగింది అన్నప్పుడు దేవుడు పనికిరాని చుట్టం అయిపోతాడా? ఇది నాస్తికుల యొక్క అభిప్రాయం, విశ్వాసుల యొక్క అభిప్రాయం కాదు. దేవుడు ఎన్నడూ కూడా తన బిడ్డలను విడిచిపెట్టే దేవుడు కాదు. ఇప్పుడు అన్నాడు ఆయన, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. విన్నపం చేసేసాడు, ఇప్పుడు ఆరాధిస్తూ ఉన్నాడు, ప్రభా నీ కృప నాకు చాలు అన్నప్పుడు. కృప దేని నుంచి తప్పించగలదో చెప్పండి? ఒకసారి చదువుదాం. తీతుకు రాసిన పత్రిక ఎంత చక్కగా చెప్తాడు. 11వ వచనం 2వ అధ్యాయం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది అన్నమాట. కృప ఏం చేస్తాడేనంటే పాపము నుంచి, శాపము నుంచి, నరకము నుంచి విడిపించడానికి కృప తప్ప వేరే ఆధారం లేదు. ఆ కృపే లేకపోతే నీవు నేను అడ్రస్ లేని వాళ్ళమే. ఇప్పుడు ఆలోచించండి, నరకానికి మాత్రమే పాత్రలమైన మన జీవితాల్ని అనుమతించినటువంటి కృప. దావీదు గారు ఏమన్నాడు? నీ కృప యందు నమ్మిక ఉంచున్నాను. అంటే నా లోపల కూడా కొన్ని తప్పులు ఉండొచ్చేమో, ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి, కానీ నీ కృప ఏం చేస్తా చెప్పండి? మించి నన్ను ఆదరిస్తుంది ప్రభా అని చెప్పి. అందుకని ఎన్నడూ కూడా మన సామర్థ్యాన్ని బట్టి అంచనా వేసుకోవడం కాదు, ఆయన కృపను బట్టి అప్పగించుకోవడం మనం నేర్చుకోవాలి. అందుకని కృప ఏం చేస్తాంటండి? సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. మొదట రక్షించింది, తర్వాత ఏమంటాడు ఆయన? మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాస్తులను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బతుకుతుండవలనని
అది మనకు బోధిస్తూ ఉంది. ఎంత చక్కని మాట. తర్వాత మాట అంటారు చూడండి, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. కృప అర్థమైతే వారి జీవితాలు ఎలా కనపడతాయి. ఒకవేళ మనం భక్తిహీనతను కలిగి జీవిస్తూ ఉన్నా, ఇహలోక సంబంధమైన ఆశలను వెంటాడుతూ ఉన్నా, ఒకవేళ దాన్ని ఏమంటారు దురాశలను విసర్జించకపోయినా, ఆ నిరీక్షణ లేకుండా జీవిస్తూ ఉన్నా, కృప ఇంకా అర్థం కాలేదు. ఈయన అంటున్నాడు ఇప్పుడు, నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను. మన నమ్మకం ఏదో అది మన జీవితం. పై వచనాలు చూస్తూ ఉంటే ఆయన నమ్మిక, ఆయన ఆలోచన. కానీ ఎప్పుడైతే దేవుని వైపు చూశాడో ఇప్పుడు అంటున్నాడు, నీ కృప యందు నమ్మిక ఉంచి ఉన్న తర్వాత నీ రక్షణ విషయమై నా హృదయము హర్షిస్తూ ఉంది అనే మాట. తర్వాత యెహోవా నా మహోపకారములు చేసి ఉన్నాడు అనే మాట. ఈ మాటలో ఆయనకి శ్రమ పోయిందా ఉందా? ఈ మాట చెప్పినప్పుడు, ఈ వచనం చెప్పినప్పుడు నిద్రలో లేని వాళ్ళు చెప్పండి, శ్రమ పోయిందా ఉందా? పోయిందమ్మా? ఉంది. వెరీ గుడ్. శ్రమ ఉంది కదా. మరి ఎలా చెప్తున్నాడు పాస్ట్ టెన్స్లో ఆయన జరిగిపోయినట్టుగా? చదవండి, అక్కడ పాస్ట్ టెన్స్ కనపడుతుంది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. ఎక్కడ చూశాడు ఆయన? ఒకసారి అంట వరల్డ్ ఛాంపియన్ అంట, చెస్ ఆడుతున్నాడంట. అతనికంటే ముందు ఒక పెద్ద ఆయన ఎవరు ఓడించిన వాళ్ళు లేరంట. ఒకసారి ఆయన అన్నాడంట, నా మీద ఆడి గెలవమని చెప్పన్నాడంట ఆయన, పెద్ద ఆయన. అలా అన్నప్పుడు సరే ఒక రోజున వీధులు వెళ్తా ఉంటే ఆయన పిలిచాడంట, బాబు చెస్ ఆడదాం రా అని. సో ఛాన్స్ వచ్చింది కదా అని చెప్పి చేతులు పైకి లాక్కొని చెస్ ముందు కూర్చున్నాడు. కూర్చోగానే మొదట 5 నిమిషాల్లో టప 4 సైనికులు లేపేశాడంట, ముందు వరుసలో ఉన్నాయి. అప్పుడు అనుకున్నాడంట, ఇంతదానికే నేను పెద్ద ఆటగాడని చెప్పి అన్నారంట. కాసేపటి తర్వాత ఒక ఎత్తేసి రాజుని లేపేశాడంట పెద్ద ఆయన, ఒక స్టెప్తో. అర్థమైంది మాట? చెస్ గేమ్ తెలుసు కదండి, లేకపోతే ఇది తెలుసా? చెస్ గేమ్ తెలుసు కదా. చెస్లో ముందు ఏనుగు సైనికులు ఉంటారు కదా, ఆ చిన్నోడంట ముందు సైనికులు లేపేశాడు నలుగురిని. ఆ పెద్ద ఆయన చూస్తున్నాడంట, కాసేపటికి ఒక స్టెప్ వేసి రాజుని ఆ పక్కన ఉన్న వాళ్ళు ఉంటారు కదా లేపేశాడంట. ఇప్పుడు ఎవరు ఓడిపోయినట్టు? 4 సైనికులను లేపేసి సంబరపడేవాడు సౌలు. అర్థమవుతుందండి? రాజుని లేపేది ఆనందపడేవాడు దావీదు గారు. ఇప్పుడు మన జీవితంలో మన ఓటమి తాత్కాలికమైంది, విజయం శాశ్వతమైంది. విశ్వాసుల యొక్క జీవితాల్లో శ్రమ తాత్కాలికమైంది, ఆనందం శాశ్వత కాలమైంది. అది మనకు తెలియాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నా దేవుడు ఎలోహిం. తాత్కాలికమైన ఓటమి శాశ్వత కాలమైన దుఃఖం తీసుకురాదు విశ్వాసుల జీవితంలో. తాత్కాలికమైన ఓటమి శత్రువులకు మాత్రం ఆనందం, దేవుని బిడ్డలకు కాదు. శత్రువు ఆనందపడతాడు, ఎందుకని 4 లేచిపోయారు కదా. కాదు, తర్వాత లేవబోయేది మనం చూసుకోవాలా. ఈ మాట మనం వింటున్నప్పుడు, యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. ఈ మాట కన్నీళ్లు గారుతూనే ఉన్నాయి, అంతరంగంలో వేదన ఉంటూనే ఉంది, గుండె పగిలిపోతూ ఉంది. అప్పుడు చెప్పిన మాట, నా దేవుడు నాకు మహోపకారం చేసి ఉన్నాడు అనే మాట. అంటే రాబోయే విజయాన్ని ముందుగానే చూసేది కృప. అది మనకు అర్థమైతే ఆరాధనకి ఏది ఆటంకం ఉంటుందో చెప్పండి. ఈ కీర్తనలో దేవుడు మనతో మాట్లాడుతోంది, ఆయనకు విన్నవించే సమయాన నా హృదయాన్ని చెప్పాలి. ఆ చెప్పిన తర్వాత ఆయన ఇచ్చే కృపకు మనం అప్పగించుకోవాలి. కృపకు అప్పగించుకున్నవాడు జయాన్ని పొందుకుంటాడు. కారణం ఏంటంటే, ఆయనను నీ చిత్తమే ప్రభు అన్నప్పుడు ఆయన సిలువకు అప్పగించబడ్డారు, ఆ తర్వాత చీల్చబడ్డారు, ఆ తర్వాత రక్తం కారింది, బల్లెం పెట్టి పొడిచారు, సమాధి చేయబడ్డారు, తిరిగి 3వ దినం తిరిగి లేచారు. నీ చిత్తానికి అప్పగించుకుంటే ఆనందం రావాలి కదా, ఎందుకని చీల్చారు? నీ చిత్తానికి అప్పగించుకుంటే నాకు సంతోషం రావాలి కదా, ఎందుకు నన్ను అవమానిస్తూ ఉన్నారు? నీ చిత్తానికి అప్పగించుకుంటే నాకు సంతోషం రావాలి, నాకు ఎందుకు రక్తం కారుతూ ఉంది? ఆయన చిత్తానికి అప్పగించుకుంటే ఉంటాయి. ఇది తాత్కాలికమైందే. సో సిలువ మీద శ్రమ 3 గంటలేమో, కానీ ఆయన ఇచ్చే ఆనందం యుగయుగాలు. ఎంత అద్భుతమైంది అది. అలాగే విశ్వాసులమైన మనం మన జీవితాల్లో తాత్కాలికంగా ఎదురయ్యే భయాల దగ్గర కానీ, తాత్కాలికంగా ఎదురయ్యే అవమానాల దగ్గర కానీ, నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా భయానికి మించినటువంటి వాడు, నా శ్రమకు మించినటువంటి వాడు అనే విషయం నాకు అర్థమైతే నేనేమంటాను చెప్పండి, నేనైతే నీ కృపయందు నమ్మికుంచి ఉన్నాను. ఇచ్చాలి మనకి. ఇదే కీర్తనకారుడు ఒకనొక రోజు ఏమన్నాడు, నా ప్రాణమా ఉపకారాలు మర్చిపోవద్దు, నా ప్రాణమా కృంగిపోవద్దు, నా ప్రాణమా దుఃఖపడద్దు, నా ప్రాణమా విమోచించాడు. ఇలా చెప్పుకున్న ఆయనే అనుభవించిన శ్రమ ఇది. కాబట్టి మన గతం మన జ్ఞాపకం చేస్తూ ఉంది. ఒకసారి దేవుడు ఏం చేశాడు చూసుకో. ప్రాణాన్ని రక్షించాడు ఆయన, నీకోసం ప్రాణం పెట్టాడు ఆయన. నేను నరకానికి వారసుడిని చేయటం ఇష్టం లేక ఆయన మానవుడికి ఈ లోకానికి వచ్చాడు. దానికంటే శ్రమ ఎక్కువైందంటారా? కాదు. అందుకని మళ్ళీ చెప్తాను చివరిగా, సౌలు ఎన్నడూ దావీదు మీద జయం సాధించలేదు. అలాగే
విశ్వాస జీవితంలో ఆ అపవాది ఎన్నడూ కూడా జయాన్ని సాధించలేడు. ఎందుకంటే మనం ఆయన చేతుల్లో భద్రంగా ఉన్నాం. దాచబడిన మనల్ని దాటుకోవాలంటే ఆయన దాటి రావాల్సిందే. ఆయన దాటకుండా ఏ శ్రమ మన దగ్గరికి రాదు. కాబట్టి మన దృష్టి మారాల్చే పరిస్థితులు రావచ్చేమో, కానీ మన పరిస్థితిని మార్చగలిగినటువంటి వాడు దేవుడు మాత్రమే. కాబట్టి తిరిగి మన దృష్టి మలుచుకుందాం, ఆయన మీదే పెడదాం. ఆయన ఎవరో మనం అర్థం చేసుకుందాం. ఆయన మన దేవుడైతే ఇంకేం కావాలి చెప్పండి. అందుకని దావీదు గారు వాడిని ఒకే పదం, ఆయన ఎలోహిం అనే మాట. అది చాలు మనకి. సో ఆరాధించడానికి 100 పదాలు అక్కర్లేదు. కానీ నా శ్రమ దగ్గర ఆయన ఎవరో నాకు అర్థమైతే ఇంకా ఆరాధనకి ఏం కావాలా? తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, ఆరాధన చేద్దాం.